నడుమ మన హైదరాబాదు పట్టణంలో గాంధీ ఉస్మానియా దావుకాన్లకు మించిన దావుకానా టిమ్స్ పడుతుంది. ఆడ అన్ని రకాల డాక్టర్లతో పాటు టెస్టులు చేయించుకునే సౌలత్ కూడా ఉంటుందట అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగో అన్నట్టే ఎన్నో ఖర్చుల కోసుకొని కట్టిన గా టిమ్స్ దావుకానా షాలైందట. మరిగా గా దావుకానా ఎట్లెట్లున్నది, ఏమేమి సౌలతులున్నాయో ఒక పాలట్ల పోయి అరుచుకొని వద్దాం పాన్లి. గాంధీ ఇంకా ఉస్మానియా దావకాన్ల పొంటి తిరిగి తిరిగి బెడ్లు లేక యాష్టగొన్న ప్రజలారా, గీ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు సనత్ నగర్ల టిమ్స్ అనే ఓ కొత్త సర్కారు దవాఖాన కట్టిన ముచ్చట ఎరుకున్నది కదా. అగోగా కొత్త దవాఖానల ట్రయల్ రన్ చాలైంది. అది గిన నెల రోజుల పాటు. అంటే ఓ నెల మందం బయటి పేషెంట్లను చూసుకుంటా మందు గోళీలు రాస్తారు డాక్టర్లు, టెస్టులు గిన చేస్తారు. ఇక వచ్చిన పేషెంట్లకు అన్ని తీర్ల సౌలతులు అందుతున్నాయా లేవా, అన్ని టెస్టులు చేస్తురా లేదా, ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సి ఉందనే ముచ్చట అన్ని అరుచుకొని నెల తర్వాత పూర్తి స్థాయిలో కొలాస్తారట. అన్నట్లు మొట్టమొదటి పేషెంట్ లెక్క బోరబండకు చెందిన మనకి పెద్దమ్మని చూసిరట డాక్టర్లు. అవు పెద్దమ్మ, మోకాల నొప్పులను వచ్చిన వాడ మంచిగా చూసిరా డాక్టర్లు, ఏమన్నారు మరి? బాగానే చూసిర్రు డాక్టర్లు, బాగా ఇట్లా ఎక్సర్సైజ్ లాగా కాళ్ళు చూసిర్రు, మంచిగానే చూసిండు, గోళీలు రాసిండ్రు. మళ్ళీ 5 రోజులకు స్కానింగ్ తీస్తాడంట. విన్నారు కదా, ఈ నెల రోజులు రోజు 160 మంది డాక్టర్లు మొత్తం 22 రోగాలకు సంబంధించిన జబ్బులు చూస్తారట. కాబట్టి అవసరం ఉన్నోళ్ళు పోయి చూపించుకోర్రి, మొత్తం ఫిరీనే, రూపాయి బిల్ల ఖర్చు లేదు. అన్నట్లు ఈ దవాఖాన మొత్తం 3 బ్లాకులు, 1000 బెడ్లు, 30 ఐసీలు, ఓ 16 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయట. అంతేకాదు 250 మంది డాక్టర్లు, 26 లిఫ్టులు, పేషెంట్లతోని వచ్చినోళ్ళు ఉండటానికి 220 బెడ్లు, నర్సమ్మలు, కాంపౌండర్లు, ల్యాబులు అంతా కలిపి ఓ 1000 మంది. మొత్తం కార్పొరేట్ తరీకాలు నడుస్తుంది వైద్యం. బిల్డింగ్ సుత అంతకు దాపడిగానే కట్టినామని చెప్పుకొచ్చిండు దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు. ఏదేమైనా తెలంగాణ సర్కారు మంచి ఆలోచన చేసింది జనాల కోసం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.